ఫ్రెండ్స్ మనం పరకాల ఎంటర్ అయినాం. చూస్తున్నారు కదా ఇది పరకాల అది బోర్డు ఫ్రెండ్స్. మనం పరకాల లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూద్దాం మరి పరకాల ఎలా ఉంటుందో వాతావరణం అనేది. డిగ్రీ కాలేజ్ పరకాలని ఎలా ఉందో. ఫ్రెండ్స్ వెళ్ళేదాన్ని ఇంకా చూపిస్తే వీడియో తీస్తాం. ఓకే ఫ్రెండ్స్ మనం అనుకున్న తోట దగ్గరికి వచ్చేసినాం. మా తెలిసిన సబ్స్క్రైబర్ చెప్పారు ఈ తోట అన్నది ఎలా ఉన్నది చూద్దాం. ఈ తోట అన్నది పూర్తిగా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే చిన్న చిన్న ఎగురు వస్తుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇలా ఉంది మా యూట్యూబ్ కష్టాలు, అలాగే మా బీచ్ కష్టాలు, అలాగే మా కష్టాలు అన్నీ పూర్తిగా ఇలా ఉంది ఇప్పటికైతే. ఇంకేద్దాం ఫ్రెండ్స్, దేవుడు ఏదో ఒక దారిలో హెల్ప్ చేస్తాను. ఏ దారిలో దేవుడు అనేది హెల్ప్ చేస్తున్నాడు మనకు. కాబట్టి సరే మనం ఇట్లా సైడ్ పండుగ చూద్దాం ఏం చేస్తున్నాను వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇది అయితే ఎండాకాలం ఎండిపోయినట్టున్నది. వీళ్ళు కొట్టేశారు కాబట్టి ఇప్పుడు మనకి ఇది నో యూజ్ఫుల్. అలాగే ఫ్లవరింగ్ కూడా పనిచేయదు. ఇది మొత్తం ఎండిపోయింది, కొట్టేసినారు. ఇక నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా మన వాళ్ళు కామెంట్ చేస్తే అక్కడికి వెళ్ళి చూడాలి ఫ్లవరింగ్ ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా కూడా మనకు అంటే ఫ్లవరింగ్ కోసం చెప్తారు కదా, వాళ్ళు ఎప్పుడు చూసారో ఏమో కానీ తెలియదు మనకు. కాబట్టి అది ఫ్లవరింగ్ ఉంటే మనకే పనిచేస్తూ ఎట్టవేలకు ఇరాక్ వచ్చినా మనం చూసేసాం. కాబట్టి ఎలా ఫ్లవరింగ్ పనిచేయదని ఆశలు నిరాశలు చేసుకుని వెళ్ళాలి ఇంటికి. మనం ఎంతో హోప్ మీద వచ్చాం. ఇక్కడ ఫ్లవరింగ్ పనిచేస్తే మన బీచ్కి అవసరం వస్తే కాదు అనుకున్నాం. ఇక్కడ నో యూజ్ఫుల్, ఏం పనిచేయదని అర్థమైందిగా. కాబట్టి మనం ఇక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవాలి. అందాదా మన ఇంటికాంచి ఇక్కడికి యావరేజ్గా 90 కిలోమీటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నా దగ్గర 10 కిలోమీటర్స్ అటు ఇటు 100 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. కాబట్టి చూసాం ఇటుకైతే వచ్చి ఉంటుంది కావచ్చు ఫ్లవరింగ్, కానీ ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.